ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వచ్చి నేను కొంచెం స్నాక్స్ ఐటెంలు చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఆంధ్ర స్పెషలే అనుకోవచ్చండి. దానికోసం నేను ముందుగా రెసిపీ పేరు చెప్పండి. ఇది వచ్చేసి కరకరలాడే చెక్కలండి. అవును, ఇది మనం పొడి బియ్య పిండితో చేస్తామండి. ఇది మనకి రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి రెడీమేడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి బియ్య పిండివి, వాటితో చేస్తున్నాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక హిట్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఈజీగా మీకు వీలున్నప్పుడు వాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఈ చెక్కల కోసం ఏం చేస్తానంటే 2 కప్పుల బియ్య పిండి తీసుకున్నాను. ఈ బియ్య పిండి ఏంటంటే నార్మల్గా ప్యాకెట్ పిండే తీసుకున్నాను. మీరు నార్మల్గా లేదంటే బియ్యంని పొడి ఇంకేం కడిగి ఆరబోయాల్సిన అవసరం ఏమి లేదండి. డైరెక్ట్గా తీసుకెళ్ళేసి మిషన్ ఎక్కడన్నా అందుబాటులో ఉంటే మీరు అట్లా మిషన్కైనా వేసుకోవచ్చండి. దాంట్లో వచ్చేసి కారం అనమాట. ఇది నార్మల్గా గొడ్డు కారం ఉంటుంది కదా, అదనమాట. అది మీరు ఈ స్పైసీనెస్ని బట్టి మీరు వేసుకోండి. నేను దీనికోసం ముందుగా ఏం చేశానంటే పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా, ఈ పచ్చిశనగపప్పుని కొంచెం వాటర్లో నానబోసి ఉంచుకోవాలండి. ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ చెక్కలకి ఈ పచ్చిశనగపప్పే బాగుంటాయండి. మీరు ఒకవేళ కావాలంటే మీరు సాయి పెసరపప్పు ఉంటాయి కదండి, నానబెట్టుకొని అవైనా వేసుకోవచ్చు. అదే కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఈ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి దాంట్లో ఉప్పు, నేను చెప్పాను కదా గొడ్డు కారం అనమాట. ఇవి వచ్చేసి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఈ గొడ్డు కారం కూడా మీరు తినే స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. ఇవన్నీ ముందుగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని టేస్ట్ చూసినట్లయితే కొంచెం సాల్ట్ కనుక పడినట్టయితే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇదంతా వేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోటి కొంచెం చేసుకుంటూ ఒక డౌ లాగా ప్రిపేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నార్మల్గా చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో అదే విధంగా చేసుకోండి. ఈ పచ్చిశనగపప్పు అనేది ఫ్రెండ్స్, ఇది పచ్చిశనగపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ఏంటంటే ఈ నానబెట్టిన పచ్చిశనగపప్పు ఫ్రై చేసినప్పుడు కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మెయిన్గా ఈ చెక్కలో వచ్చేసి ఈ పచ్చినపప్పే మనకి టేస్టీగా ఉంటుందన్నమాట మెయిన్గా. దీంట్లో కొంతమంది ఏంటంటే వేరుశనగ పప్పు ఉంటుంది కదా, అది వేయించినవండి, వేయించి పొట్టు తీసి బద్దలు చేస్తారు కదా, వాటినైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మొత్తాన్ని కలిపి నేను చెప్పినట్టుగా కొంచెం నార్మల్ వాటరేనండి, వేడి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ నార్మల్ ప్లెయిన్ వాటర్ అనమాట. వాటిని తీసుకొని కొంచెంగా వేసుకుంటూ ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనకి చేతికి ఏమీ అతుక్కోదు ఫ్రెండ్స్, నార్మల్గానే ఉంటుంది. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూసారు కదా, కొంచెం పోసుకుంటూ యాడ్ చేసుకోండి. మరీ కొంచెం జారైందంటే కనుక ఇంకొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకోండి. అప్పుడు పిండి అనేది నార్మల్కి వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం కలిసేలా అంతా కలుపుకోవాలి. విధంగా మనం ఒక సాఫ్ట్ డో అయిపోతుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనం చేతికి కూడా అతుక్కోదు. ఇప్పుడు మనం ఏంటంటే వీటిని చిన్న ముద్దలు చేసుకోవాలన్నమాట. మనకి ఏ సైజులో కావాలో చెక్కలు ఆ సైజులో చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి చిన్న ముద్దలు చేస్తున్నానండి. మీ దగ్గర ఒకవేళ పూరీ ప్రెస్ ఉంటే కనుక పూరీ ప్రెస్తో అయినా సరే ఈ చెక్కలు చేసుకోవచ్చండి. లేదంటే కనుక ఇప్పుడు నేను ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను, ఆ విధంగా అయినా చేసుకోండి. ఇది వచ్చేసి మనకి అన్నీ కంప్లీట్గా ఒకేసారి చేసి పెట్టుకోండి. మనకి తర్వాత కాకుండా ఇప్పుడు చేసి పెట్టుకున్నట్లయితే మనకి తర్వాత చెక్కలు ఒత్తుకునేటప్పుడు టైం సరిపోతుందన్నమాట. లేదంటే మళ్ళీ నూనె అనేది మాడిపోతుంది.
ఈ విధంగా చూసారు కదా, మనము ఒక కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేయాలి. మనం చెక్కలు ఒత్తుకున్నప్పుడు ఆయిల్ అనేది మనకి వేసుకోవడం వల్ల చెక్కలు అనేవి మన చేతికి కానీ ఆ కవర్కి కానీ అంటుకోకుండా ఈజీగా మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనం కంప్లీట్గా ఆయిల్ పూసుకున్నట్లయితే మనకి చెక్కలు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఒక ట్రిప్కి వచ్చేసి 5-6 ఈజీగా మనకి ఆ ముద్దలు సరిపోతాయి అన్నమాట. ఈ విధంగా చూసుకున్నారు కదా, ఒక్కొక్క ముద్దను తీసుకొని కంప్లీట్గా పల్చగా చేసుకోండి ఫ్రెండ్స్. లావుగా ఉండకూడదు. ఈ చెక్కలు అనేవి పల్చగా చేసుకోవాలి, చాలా పల్చగా. ఈ మధ్యలో అనేది లావుగా లేకుండా మొత్తం అన్ని వైపులా ఒకే విధంగా పల్చగా ఉండేలా చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఈజీగా వస్తాయి. చెక్కలు కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. మనకి ఫ్రై కూడా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఈ ప్రాసెస్లోనే అన్నీ చేసుకోండి. లేదంటే మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే కనుక ఈ విధంగా పూరీ ప్రెస్ పెట్టేసి మామూలుగా చపాతీలు ఒత్తుకున్నట్టు ఒత్తేసుకోండి, మనకి ఈజీ అయిపోతుంది. ఈ విధంగా మనం కొంచెం చిన్న చిన్నగా వేసుకోండి, అప్పుడే మనకి బాగా ఈజీగా వస్తాయి అన్నమాట. కొంచెం కలర్ తెలుస్తున్నాయి కదా, ఇవి ఇంకా కాలాలండి. ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకున్నట్లయితే ఇది లైట్ బ్రౌన్ కలర్కి వస్తాయి ఫ్రెండ్స్. అందువల్ల అప్పుడు ఆ బ్రౌన్ కలర్కి వచ్చినప్పుడు తీసుకున్నట్లయితే కనుక మనకి చెక్కలు అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి.
చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు చెక్కలు అనేది కాలినాయి కదా, బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చేసి ఇవి రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మనం దీన్ని తీసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాము. ఈ విధంగా అన్నీ ఇలాగే ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కొంచెం చల్లారనివ్వాలి. అన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒకటి మూత గట్టిగా ఉండే డబ్బాలో మనము స్టోర్ చేసుకున్నట్లయితే ఇవి ఒక 20 డేస్ వరకు అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి, స్మెల్ కూడా రావు. సో మనం ఎప్పుడైనా గాలి పోకుండా గట్టి ఎయిట్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నట్లయితే మనము ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి కొత్త సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.